ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మా సార్, ఖాళీ కడుపుతో టీ కాఫీ తాగటం మంచిదేనా? ఇఫ్ ఇన్ కేస్ తాగొచ్చు అని అనుకుంటే అది ఏ సమయాల్లో తీసుకోవాలి? దీనికి మించి చాలామంది కూడా ఏదైనా ఆయుర్వేదిక్లో మంచి హోమ్ మేడ్ గ్రీన్ టీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో ఏదన్నా నిజంగా చెప్పాలంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయి. సో ప్రయోజనాలు ఏంటంటే ఖాళీ కడుపుతో కొద్ది ప్రమాణంలోనే టీ తాగడం వల్ల లోపల జీర్ణ రసాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. అంటే మన యొక్క జీర్ణ వ్యవస్థలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి యాసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతుంటాయి. సో ఈ వీటి ఉత్పత్తి కొంత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు ఆ సిక్రెషన్ ఏవైతే ఉత్పత్తి చేస్తాయో ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ తర్వాత ఎంజైమ్స్ కానీ వాటిని చైతన్యవంతం చేసేదానికి ఈ యొక్క టీలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు లేదా కాఫీలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి కొద్ది ప్రమాణంలో కొద్ది రోజుల పాటు కొద్ది ప్రమాణంలో గోరువెచ్చని పద్ధతిలో మరి మతి కాన్సన్ట్రేషన్గా ఉన్నటువంటి పద్ధతిలో కాకుండా స్ట్రాంగ్ కాఫీ అంటారు కదండి, స్ట్రాంగ్ టీ అంటారు, అలా కాకుండా మరి లైట్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. దీంతోపాటు మరి టీ వాడేటువంటి విధానంలో కూడా తేడా మార్పు చేసుకుని వాడుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. అది కూడా అలా కాకుండా మనం ఈ టీ తాగేటప్పుడు ఏం చేస్తామంటే పంచదార కలుపుతాం, కొంతమంది బెల్లం కలుపుతుంటారు. సో పంచదార మంచిది కాదు, బెల్లం మంచిది కాదు. పంచదార చూసుకుంటే కొంచెం బెల్లం మంచిదే, కానీ మరి రెండు కూడా మరి టీలో కలపడం మంచిది కాదు. చాలామంది తెలియదు, ఆ టేస్ట్ లేని తాగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. కాబట్టి అది మంచిది కాదు. దీంతోపాటు అందులో పాలు కలుపుతున్నారు, ఆ పాలు కూడా కలపడం మంచిది కాదు. కాబట్టి వాడేటువంటి విధానం కూడా మరి రెగ్యులర్గా వాడుకోవాలంటే తప్పని పరిస్థితులు అయితే ఇలాంటి టీ కానీ కాఫీ కానీ ఇలాంటివి తయారు చేసుకొని మరి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆహారానికి కనీసం ఒక 10 నిమిషాల ముందు, పూర్తి అరగంట గంట ముందు కాకుండా ఒక ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు ఆ రేంజ్లో కొద్ది ప్రమాణంలో తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఏది ఏమైనప్పటికీ మరి నేను చెప్పిన పద్ధతిలో క్రూడ్గా కేవలము టీ యొక్క పొడిని నీళ్ళలో వేసేసి కాచి తాగడం ఒక పద్ధతి. చాలామంది అలాంటి తాగలేరు కాబట్టి దాంట్లో పంచదార, బెల్లము, తర్వాత పాలు ఇవన్నీ కలిపి తాగుతుంటారు. ఏది ఏమైనప్పటికీ దానికంటే కూడా మంచి టీ మనం తయారు చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండేందుకు, చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకునేందుకు చక్కటి టీ తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఆ టీ ఎలా తయారు చేసుకోవాలంటే 100 గ్రాములు ఈ యొక్క సుగంధి పాల పొడి తీసుకోవాలి. ఇవన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయి. 100 గ్రాముల సుగంధి పాల పొడిలో ఒక 10 గ్రాములు దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి. 100 గ్రాముల సుగంధి పాల పొడిలో 10 గ్రాముల దాల్చిన చెక్క పొడి, 5 గ్రాముల ఏలకుల పొడి, అదేవిధంగా ఒక 10 గ్రాములు రోజా పూల పొడి. ఇంతేనండి. ఇవన్నీ కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఏ విధంగా అయితే మనం టీ తయారు చేసుకుంటామో అదే పద్ధతిలో ఒక పెద్ద గ్లాసు నీళ్లు తీసుకొని పెద్ద గ్లాసు నీళ్ళను బాగా మరిగించేసేసి మరిగేటప్పుడు ఈ యొక్క చూర్ణాన్ని ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసేసి కాస్త మరిగిన తర్వాత దించేసేసి దాన్ని వడగట్టుకొని టీలాగా కాఫీలాగా సిప్ చేస్తూ తాగడం వల్ల అనేక రకమైన మల్టిపుల్ బెనిఫిట్స్ దొరుకుతాయండి. దీనివల్ల మరి రక్త శుద్ధి జరుగుతుంది, రక్త వృద్ధి జరుగుతుంది, మెమరీ పవర్ ఇంప్రూవ్ అయిపోతుంది, మనకు ఏకాగ్రత, ధారణా శక్తి, కాన్సన్ట్రేషన్ ఇవి పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మరి ప్రేవులు చైతన్యవంతంగా ఉండి కాల విరేచనం అయ్యేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత జీర్ణశక్తి మెరుగై చక్కటి ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు, అదేవిధంగా ఆకలి అయ్యేందుకు ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది. చక్కటి నిద్ర కలుగజేసేందుకు ఈ పదార్థం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కాళ్ళు, చేతులు, నొప్పులు, పోట్లు, సలుపులు, బాధలు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ విధంగా ఈ ఛాయ్ తీసుకోవడం వల్ల ఇలాంటి నొప్పులు తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ నేను చెప్పినటువంటి పద్ధతిలో సుగంధి పాలతో తయారు చేసుకున్నటువంటి టీ వల్ల కలుగుతాయి. కానీ మామూలుగా మనం వాడేటువంటి టీవీల్లో అయితే ప్రయోజనం అసలు ఇంకొకటి ఏంటంటే ఈ పంచదార, పాలు, అదేవిధంగా బెల్లం కలిపిన టీ వల్ల అయితే అసలు కలవండి. సో అవి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. సో అంటే ఎవరైనప్పటికీ కదా సార్, టీ కాఫీస్ ఖాళీ గడుపుతూనే కాదు, కంటిన్యూగా ఇప్పుడు ఐటీ రంగాల్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా కన్సూమ్ చేస్తూ ఉంటారు, 8 times 9 times a day. సో ఇలాంటప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఫేస్ చేస్తారు సార్? ఎగ్జాక్ట్లీ అండి. దీనివల్ల క్యాలరీస్ పెరిగిపోతాయండి. సో మనకేంటంటే ఒక్క కప్పు ఛాయ్ తాగినా ఉంటే విపరీతమైన క్యాలరీస్ వస్తాయి.
మనకేంటంటే చాలామందికి తెలియదు, కానీ మేము అన్నం తీసుకోవడం లేదు, ఆహార పదార్థాలు ఎక్కువ తినడం లేదు, అయినా లావు అయిపోతున్నాం అని చెప్పి చాలామంది అంటుంటారు. విపరీతంగా క్యాలరీస్ ఉంటాయి. అంతేకాకుండా ఆ టీలో కానీ కాఫీ కానీ తాగినప్పుడు అందులో ఉండే కెమికల్స్ మెదడును తాత్కాలికంగా ఉత్తేజన చేసేస్తాయి. కొన్నాళ్ల పాటు ఆ విధంగా రెగ్యులర్గా రోజు 5-6 సార్లు 7-8 సార్లు టీ తాగడం వల్ల తాత్కాలికంగా మెదడు ఉత్తేజం అవుతుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంటుంది. కొన్నాళ్ళకి ఏంటంటే దానికి అడిక్షన్, ఏ విధంగా అయితే ఈ స్మోకింగ్కి ఆల్కహాల్కి అడిక్షన్ అయిపోతారో టీ కాఫీ కూడా అడిక్షన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. టీ కాఫీ లేని వాడి తల కూడా పనిచేయదు, వాడి మెదడు పనిచేయదు, వాడి ఆలోచన పనిచేయనటువంటి స్టేజ్ తయారవుతుంది. కాబట్టి బ్రెయిన్ ఆ పద్ధతులు ఎప్పుడూ అలవాటు చేయకూడదండి. కాబట్టి అంటే ఎప్పుడో కాస్తో కూస్తో కొద్ది గొప్ప తాగొచ్చు, కానీ ఒక హ్యాబిట్ లాగా తాగడం మంచిది కాదు. 5-6 సార్లు 7-8 సార్లు టీ తాగినప్పుడు పంచదార బాడీలోకి ఎక్కువైపోతుంది. ఏదో ఒక విషతుల్యమైన పదార్థము, వైట్ పాయిజన్ అని చెప్తుంటారు. దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అందులో పడేటువంటి పాలు వల్ల కూడా మరి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి ఎక్కువ సార్లు తాగడం ఏమాత్రం మంచిది కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయకం అంతకన్నా కాదు. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇప్పుడు సుగంధి పాల, దాల్చిన చెక్క, ఏలకులు, రోజా పూల పొడి కలిపి తయారు చేసుకున్న టీని మీరు 4 సార్లు కాకపోతే 7-8 సార్లు తీసుకున్న కొద్ది ప్రమాణంలో బాడీకి అనేక రకాలుగా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఓకే సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. ఓకే.